మహాశాంతి హోమం కొనసాగుతోంది. శ్రీవారి నైవేద్యాలు లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు అధికారులు శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ చేయనున్నారు. ఈ శాంతి హోమాన్ని ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితుల ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆలయంలోని బంగారు బావి వద్ద 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు, టీటీడీ అధికారులు, శ్రీవారి ఆలయంలో ఋత్వికులతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోర్టులలో సంప్రోక్షణ చేస్తామన్నారు. మరోవైపు లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది. నెయ్యి స్వచ్ఛతని తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ను ఏర్పాటు చేశామన్నారు ఈవో శ్యామలరావు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలలో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమల లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. గుర్తింపు పొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇక నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు తగిన ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఎన్ఏబిఎల్ ల్యాబ్కు నెయ్యి నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించామని కూడా తెలిపారు. అక్కడ మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుందన్నారు. ఇక తిరుమలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆగస్టు 15 నుంచి 17 వరకు నిర్వహించిన పవిత్రోత్సవాలతో తిరుమల సంప్రోక్షణ అయిందని శ్యామలరావు తెలిపారు. ఇక భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమము జరుగుతుంది. ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగుస్తుంది. 10 గంటల కల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం
ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి. రైట్, ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం కొనసాగుతోంది. తిరుమలలోని యాగశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ హోమం అనంతరం అన్ని పోర్ట్లలో కూడా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ శ్రీవర్ణ, మొత్తం మీద శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించి ఇప్పటికే వివాదాలు తలెత్తడంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచే శ్రీవారి ఆలయంలో శాంతి హోమం అయితే నిర్వహిస్తున్నారు. ఇటు వైదిక ఋత్వికులు, ఇటు ఆగమ సలహాదారులు, మరోవైపు అర్చకులు, ఈ టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో ఈరోజు తెల్లవారుజాము నుంచే శ్రీవారి ఆలయానికి చేరుకున్నటువంటి ఆలయ అర్చకులు కావచ్చు, మరోవైపు ఆగమ పండితులు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచగవ్వలతో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ శుద్ధిని అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మనమైతే శ్రీవారి ఆలయం ముందు ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా అంటే శ్రీవారికి సంబంధించినటువంటి కార్యక్రమాలే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు తెల్లవారుజామున ఏదైతే బంగారు బావి వద్ద ఏర్పాటు చేసినటువంటి 3 హోమగుండాల్లో సుమారు సభ్యము, ఇటు పండరికము, వాస్తు హోమాలు అయితే 3 రకాల హోమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి ఆలయంలో ప్రధానంగా ముఖ్యంగా ఈ ఆలయంలో మహాద్వారం నుంచి పూర్తి స్థాయిలో ఈ పంచగవ్యాలతో శుద్ధి చేసినటువంటి జలాన్ని పూర్తి స్థాయిలో చల్లారు. మరోవైపు ఆలయం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ జలాన్ని అయితే చల్లిన పరిస్థితి అయితే ఉంది. ఆలయం మహాద్వారం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆలయం వెనుక ఉన్నటువంటి లడ్డూ పోటు, మరోవైపు అక్కడ బూందీ పోటు తయారీ ఉంది. మరోవైపు భక్తులకి విక్రయించేటువంటి లడ్డూ కేంద్రాన్ని కూడా ఆడైతే ఈ జలాలను అయితే అక్కడికైతే చల్లినట్టయితే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి మొదలైనప్పటికీ ఇప్పటికీ అంటే భక్తుల్ని అనుమతిస్తున్నప్పటికీ శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ టీటీడీ అధికారులు ఒకటే చెప్పారు, ముఖ్యంగా ఉదయం నుంచి అంటే భక్తుల మనోవేదనకు గురవకుండా పూర్తిగా భక్తుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి ఏదైతే టీటీడీ ఈవో కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో మూడు హోమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 3 హోమాలకు సంబంధించి ఒక్కొక్క హోమం ఒక్కొక్క విధంగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే ఆలయ అర్చకులు కావచ్చు, ఆగమ పండితులు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి వాస్తు హోమంకి సంబంధించి ఈ ఆలయంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు పంచగవ్వలతో అంటే ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పాలతో చేసేటువంటి ఈ పంచతీర్థాలని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి స్వామివారికి నివేదిస్తారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పోటు కావచ్చు, శ్రీవారి ఆలయంలో బూందీ పోటు, మరోవైపు కళ్యాణోత్సవ మండపం కావచ్చు, మరోవైపు శ్రీవారి ఆలయంలో పరిసర ప్రాంతాలు మొత్తం అంటే ఆలయ మహాద్వారం నుంచి మొదలుకొని శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి మొత్తం అన్ని ప్రాంతాలను శుద్ధి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరోవైపు భక్తులను కూడా శ్రీవారి ఆలయంలోకి అనుమతిస్తూనే భక్తులకి దర్శనం కల్పిస్తూనే ఒకవైపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకి ఎటువంటి అంటే దర్శనానికి సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తిగా టీటీడీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా భారీగా భక్తులు కూడా చేరుకుంటున్నారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో ఈ ఆగమ పండితులు కావచ్చు, మరోవైపు అర్చకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము పూర్తిగా ఆగమోక్తంగా జరుగుతోందని చెప్పేసి ఇప్పటికే అర్చకులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈరోజు ఉదయం 11 గంటల వరకు ముఖ్యంగా మనమైతే ఏదైతే ఆలయ మాడవీధులు కూడా ఈ ప్రాంతానికి భక్తులు కూడా వస్తుంటారు. అంటే ఆ దర్శనానికి వెళ్ళి మళ్ళీ లడ్లు కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలు అంటే ఏదైతే లడ్డు పోటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, ఎందుకంటే లడ్డు పోటీలో
పోర్టుల్లోనే, ఎందుకంటే భక్తులకి విక్రయించే లడ్డు ఏదైతే మనకు తెలిసినంత ఈ ఆర్డీడీబీ అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఈ లడ్డూలో కల్తీ జరిగిందన్న నేపథ్యంలో కేవలం మనకు ఎక్కువగా లడ్డు మీద వివాదం ఉండడంతో లడ్డు పోటే ఎక్కువగా అక్కడే ఎక్కువ శుద్ధి నిర్వహించే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ లడ్డు సంబంధించి భక్తులు తీసుకునే ఆ లడ్డు ఏదైతే భక్తులు ఆవేదన వ్యక్తం చేయకుండా కేవలం భక్తుల ఆందోళన చేయకుండా అంటే ప్రస్తుతానికి భక్తులు ఇక్కడైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శ్రీవారి ఆలయంలో ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈవో కూడా ఉదయం మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి ఈవో ఒకటే చెప్పారు, గతంలో అంటే గత నెలలోనే ఆగస్టులో శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించాము. మామూలుగా అయితే తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగింటే ఒకవేళ భక్తుల వల్ల కావచ్చు, అధికారుల వల్ల కావచ్చు, సిబ్బంది వల్ల కావచ్చు, ఏదైనా దేని వల్ల అయినా సరే ఆ శ్రీవారి ఆలయంలో ఏదైనా చెడు జరిగినా కానీ అదంతా పోవడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. గత నెలలో ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహణ జరిగింది. ముఖ్యంగా ఏదైతే పవిత్ర మాలల సమర్పణ కావచ్చు, మరోవైపు స్నపన త్రిపంచనాలు కావచ్చు, శ్రీవారి ఆలయంలో పూర్తిగా పవిత్ర ఉత్సవం అయితే నిర్వహించారో దానితోనే ఒక సంవత్సరం నుంచి జరిగినటువంటి ఏదైనా తప్పైనా సరే పూర్తిగా ఆడ తొలగిపోతుందని చెప్పొచ్చు. కానీ భక్తుల మనోవేదనకు గురవకుండా ఒకవేళ లడ్డూలో కల్తీ జరిగింది అనే భక్తులు ఒక సందేహం లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈరోజు ఈ యాగం నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే అధికారులు మరోవైపు అర్చకుల సలహా మేరకే ఈరోజు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి ఆలయంలో ఏదైతే హోమగుండాల ప్రాంతంలో పూర్తిగా అంటే శ్రీవారి ఆలయం సమీపంలో ఉన్నటువంటి అంటే అయితే గర్భగుడికి అతి సమీపంలో ఉన్నటువంటి బంగారు బావి వద్ద ఈ యాగశాల అయితే ఏర్పాటు చేశారు. ఈ పూర్తి స్థాయిలో సంరక్షణ నిర్వహించిన అనంతరం భక్తుల్ని అంటే ఆ ప్రాంతాలకు కూడా అనుమతించే అవకాశం ఉండే. దర్శనానికి సంబంధించి శ్రీవారి ఆలయంలోకి వెళ్తున్నటువంటి భక్తుల్ని దర్శనం వెనుక వైపు నుంచి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి అంటే 11-12 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. సువర్ణ. సునీల్, అయితే మనం చూసాము లడ్డూలో కల్తీ నెయ్యి వాడడంతో పాటు స్వయంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాలలో కూడా ఇదే నెయ్యి వాడినట్లుగా మనకు తెలుస్తోంది. మరి గర్భగుడిలో స్వామికి అంటే మూల విరాట్కి ఏమైనా ప్రత్యేక పూజలు హోమాలు చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రత్యేకంగా ఉదయం నుంచి స్వామివారికి నివేదనలు సమర్పించిన తర్వాత ఏదైతే బంగారు బావి అంటే గర్భగుడి నుంచి స్వామి దర్శనం అనంతరం మనం బయటికి చేరుకున్న ప్రాంతం అంటే ఏదైతే వైకుంఠ ద్వారంకి వెళ్ళేటువంటి ఆ తలుపుకు అతి సమీపంలో ఉన్నటువంటి బంగారు బావి వద్ద ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే మండపం అంటే యాగశాల అక్కడే గతంలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహాసంప్రోక్షణ నిర్వహించిన అన్ని రోజులు అక్కడే యాగశాల ఇటు హోమగుండాలు ఏర్పాటు చేస్తారు. అప్పటికే 2 హోమాలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరో 3వ హోమం గుండం ఏర్పాటు చేసి ఈరోజు అక్కడ ప్రత్యేకంగా నివేదనలు చేసి అక్కడ సంప్రోక్షణ చేసిన తర్వాత అక్కడి నుంచి జలాలు పూర్తి స్థాయిలో ఆలయంలో అన్ని ప్రాంతాల్లో వేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శ్రీవారి ఆలయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. స్వామివారికి పెట్టే నైవేద్యాలు అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే లడ్డే కాదు, స్వామివారికి పెట్టేటువంటి అన్న ప్రసాదాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గతంలో ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఇప్పటికే వచ్చిన వాదనలతో పూర్తిగా ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కావచ్చు. మరోవైపు శ్రీవారి ఆలయంలో పోటు అంటే అమ్మవారి పోటు ఏదైతే వకలామాత పోటు అంటారో ఆ వకలామాత పోటులో నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ ఈ ఆగమ పండితులు పూర్తి స్థాయిలో అక్కడ లోపల శుద్ధి చేశారు. కాసేపటి కిందటే మరి కాసేపట్లో దీని కార్యక్రమం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం 10 గంటల వరకు నిర్వహిస్తామన్నారు, కానీ ఇది 12 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే అర్చకులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో పరిసర ప్రాంతాలు అన్ని చోట్ల పంచగవ్వలతో చేసినటువంటి శుద్ధి జలాలలో మరోవైపు కర్పూరం ఆరతులతో పూర్తి స్థాయిలో అక్కడ నివేదనలు సమర్పిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సువర్ణ. సునీల్, అయితే ఉదయం 6 గంటలకే మొదలైన ఈ హోమంలో ప్రధానంగా టీటీడీ అధికారులతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు?
అంటే ప్రధానంగా ముఖ్యంగా ఇప్పటికే ముందుగానే అధికారులు తెలిపారు, ఆలయంలో ప్రధానంగా 8 మంది ప్రధాన అర్చకులు, మరోవైపు 3 ఆగమ పండితులు. అంటే ఈ ప్రధాన అర్చకులే ఋత్వికులుగా పూర్తిగా వాళ్ళు ఈ కంకణం పట్టాదారులు అవుతారు. వారు ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు మొత్తం శ్రీవారి ఆలయానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. టీటీడీ ఈవో జె శ్యామలరావు, మరోవైపు అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇటు తిరుపతి జేఈఓలు కూడా శ్రీవారి ఆలయానికి అయితే చేరుకున్నారు. ఆ అధికారుల సమక్షంలో అత్యంత వైభవంగా ఏదైతే శ్రీవారి ఆలయంలో శాంతియాగం నిర్వహణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే టీటీడీ ఈవో కూడా తెలిపారు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి భక్తుల మనోవేదనకు గురవకుండా భక్తుల విశ్వాసం చూడడానికే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, భక్తులు ఎటువంటి అపోహలకు వెళ్ళొద్దని చెప్పేసి ఆయన అయితే కోరారు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు సంతృప్తికరంగా లడ్డూని అందిస్తాం. ఎందుకంటే ప్రస్తుతానికి లడ్డు వాల్యూ ఎస్ వాల్యూ కూడా మారిపోయింది. గతంలో ఉన్నటువంటి ఎస్ వాల్యూ కావచ్చు, ఇప్పుడు ఎస్ వాల్యూ మారిపోయిందండి పూర్తిగా. దానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఎటువంటి సందేహం లేకుండా శ్రీవారి లడ్డు కొనుగోలు చేయాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా అంటే అన్నప్రసాదాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆలయాలో శుద్ధి చేసిన అనంతరం భక్తులకి మంచి ప్రసాదాలు కూడా అందించి భక్తుల నుంచి పూర్తి స్థాయిలో నివేదన తెలుసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ శ్రీవారి ఆలయంలో గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కూడా పూర్తిగా శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు పూర్తిగా టేస్ట్ అయితే మారిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న విధానం కంటే ఇప్పటికి చాలా బాగుందని చెప్పేసి కొంతమంది భక్తులు కూడా తెలుపుతున్నారు. మరోవైపు లడ్డూకు సంబంధించి చూసుకున్నట్లయితే లడ్డు కూడా చాలా బాగుందని చెప్పేసి భక్తులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికీ ఏదైతే టీటీడీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈరోజు కూడా రాత్రికి అంటే దేవాదాయ శాఖ మంత్రి కూడా ఈరోజు సాయంత్రం తిరుమలకి అయితే చేరుకున్నట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారని దాని మీద ఏ విధంగా చేశారనే దాని మీద కూడా ఆయనకి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సువర్ణ, సునీల్, అక్కడున్న భక్తులు ఎలా స్పందిస్తున్నారు అంటే ఇప్పుడు దాకా అర్చకులు చెప్పిన విధంగా పోయిన నెలలోనే అంటే ఆగస్టు మాసంలోనే పవిత్రోత్సవాలు నిర్వహించామన్నారు. అలాగే ఇప్పుడు చేస్తున్న ఈ హోమాలు కూడా ప్రధానంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వారి కోసం అంటే సంప్రోక్షణ హోమం, శాంతి హోమం ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు భక్తుల మనోభావాలు అని అర్చకులు అలాగే అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు జరిగిన ఈ హోమాలు అలాగే పవిత్రోత్సవాల పట్ల లడ్డు అపవిత్రమైంది, ఇప్పుడు అన్ని కూడా తీరిపోయాయి అనే అంశం పట్ల భక్తులు ఎలా స్పందిస్తున్నారు? అంటే భక్తులు ప్రధానంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళి వచ్చే భక్తులు కూడా పూర్తి స్థాయిలో వారి ఇది చెప్తున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు బాగున్నాయని చెప్పేసి కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తూ వారి ఏదైతే దాని గురించి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి భక్తులు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది భక్తులు ఉన్నారు. ఎలా ఉంది సార్ ముఖ్యంగా శ్రీవారి లడ్డు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడం అంటే భక్తుల ఆవేదనకు గురవకుండా ఇలా నిర్వహిస్తున్నామంటున్నారు. ఎలా తీసుకోవచ్చు? ఇప్పటికే ప్రస్తుతానికైతే అన్నీ బాగున్నాయి స్వామి. లడ్డు దగ్గర కానీ మన దర్శనం అక్కడ కానీ క్యూ లైన్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అన్నీ బాగా చూసుకొని వచ్చాం బయటికి. అంటే ఏదైతే భక్తులు మనోవేదనకు గురవకుండా భక్తుల కోసమే అంటే ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే వస్తున్నటువంటి వాదనలతో పూర్తిగా భక్తులు మనోవేదనకు గురవకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, శాంతియాగాన్ని నిర్వహిస్తున్నాం. మరోవైపు లడ్డూను మంచి లడ్డూను అయితే అందిస్తున్నామని చెప్పేసి టీటీడీఓ తెలుపుతున్నారు. దానికి మీరే దానివల్ల చాలా మందికి సంతృప్తి కలుగుతుందండి. దానివల్ల అందరికీ ప్రశాంతత కలుగుతుంది. అంతే. చెప్పండి అన్నమాట. అంటే ముఖ్యంగా ఎందుకు అంటే ప్రధానంగా లడ్డు ఎలా ఉంది? ముఖ్యంగా మీరు లడ్డు కొనుగోలు చేసి ఉంటారు. లడ్డు ఎలా ఉంది? లడ్డు బాగానే ఉందండి. గతంలో కంటే ఎలా ఉంది? బాగానే ఉందండి. ఈరోజు బాగానే ఉంది. ప్రసాదం తిన్నాం కదా. అంటే భక్తులు అయితే తెలుపుతున్నారు. ప్రధానంగా మేము ప్రసాదాలు కూడా స్వీకరించాము. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి లడ్డు బాగుంది, ముఖ్యంగా అన్నప్రసాదాలు కూడా బాగున్నాయని చెప్పేసి భక్తులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు మాకు ఎటువంటి సందేహం లేదు అని గతంలో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే దర్శనానికి వెళ్ళి వస్తున్నటువంటి భక్తులకి ప్రత్యేక ప్రసాదాలు కూడా అందిస్తున్నట్లు ఏదైతే అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా మరోవైపు శ్రీవారి ఆలయం
ఆలయంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సునీల్.